చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే డాక్టర్లు అందరూ ఆరోగ్యవంతులు అనుకుంటారు. నేను ఈ 35, 40 ఏళ్ళ నుంచి చాలామంది డాక్టర్ల ట్రీట్మెంట్ ఇచ్చిన మన భారతదేశంలోని విదేశస్తుల్లో ఉన్న పెద్ద పెద్ద డాక్టర్లు అందరూ కూడా వాళ్ళకున్న సమస్యలు వచ్చినప్పుడు అయితే వాళ్ళ సీక్రెట్గా ఉంచాలి కాబట్టి ఇప్పుడు జ్యోతిష్యుడు చూపించుకుంటాడు 100 మంది చెప్తాడు. ప్లంబర్ దగ్గరికి వచ్చినట్టు అన్న రెఫర్ చేయండి అని అంటాడు. ఇంకొక చోటకి వెళ్తే రివ్యూ ఇవ్వండి మాకు 5 స్టార్ రేటింగ్ అని. సైకాలజీలో పాజిటివ్గా ఎవ్వరు చెప్పరండి, చెప్తే కింద వాళ్ళ పేరు వచ్చేస్తుంది. 1,00,000 మంది ట్రీట్మెంట్ ఇచ్చి ఒకటి ప్రాబ్లం అయితే వాడు మాత్రం నెగిటివ్గా చెప్తాడు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పెద్ద కార్డియాలజీ సంబంధించింది కావచ్చు, పెద్ద పెద్ద హాస్పిటల్, చాలా పెద్దది. దాని డీన్ ఒక ఆయన జనరల్ మెడిసిన్ 1991లో చేసేవాడండి. చేసేటప్పుడు కేసు ప్రజెంటేషన్ చేసేటప్పుడు పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వచ్చింది. చాలా ఇబ్బంది పడిపోయాడు. చాలా పెద్ద కార్డియాలజిస్టు. తర్వాత తీర్పచ్చాక ఈనాడు అత్యంత ప్రముఖుడు అయిపోయాడు అనమాట. అదే పీరియడ్లో 91లో ఒక జనరల్ మెడిసిన్ చేసేసాడు ఆయన. ఇప్పుడు పెద్ద నెఫ్రాలజిస్టో సంథింగ్ ఏదో కార్డియాలజిస్టో గుర్తులేదు, నేను మర్చిపోయాను. వాళ్ళ వైఫ్ గైనకాలజిస్ట్. పెళ్ళయింది కొత్తగా. వీళ్ళు పేషెంట్ చూడడానికి అలవాటు పడ్డ ట్రైనింగ్ తీసుకున్నారు. పేషెంట్ని ఎలా చూడాలనేది ట్రైనింగ్ తీసుకున్నారు. పిల్లాన్ని ఎలాగా ట్రీట్ చేయాలనేది ట్రైనింగ్ లేదండి. అతను టెన్షన్స్ పడిపోయేవాడు, యాంగ్జైటీ పడిపోయేవాడు. దాంతో వైఫ్ ఏం చేసిందంటే నన్ను పట్టించుకోవడం లేదు, పేషెంట్నే పట్టించుకోవడానికి సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. సీజ్ గైనకాలజిస్ట్. ఈజ్ జనరల్ మెడిసిన్ అయింది, కానీ తర్వాత సూపర్ స్పెషాలిటీ చేశాడు. ఇప్పుడు ఏ దేశంలో ఉన్నాడో తెలియదు. ఐ థింక్ వేరే కంట్రీలో ఉన్నాడు. ఇక్కడ హైదరాబాద్లో చాలా అట్లా చేసి తర్వాత కంట్రీలోకి వెళ్ళిపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఢిల్లీలో నాకు ఒక పేషెంట్ ఉండేదండి. మంచి పెద్ద డాక్టర్ తను. ఆ డాక్టర్ తోటి ఒక సైకాట్రిస్ట్కి ఇచ్చి పెళ్లి చేశారండి. పెళ్ళి అయింది, కాపురం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ కాపురం చేయడం లేదు. తర్వాత తెలిసింది ఏంటంటే మనోడు సెక్స్గా పని చేయడు, ఈజ్ అన్ఫిట్ ఫర్ సెక్స్. డాక్టరు తనకు సెక్స్ పని చేయకపోతే ఎవరికైనా చెప్పుకోగలడా? పరువు పోతుంది కదా, సమాధానం పోతుంది కదా. అబద్ధాలు చెప్పగానే, నిజాలు దాచగానే పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఇలాగా ఒక డాక్టర్ గైనకాలజిస్టు సీరియస్ స్ట్రెస్ ఉన్నప్పుడల్లా నోట్లో పుల్లు వచ్చేస్తుంది. ఇంకో డాక్టరు 5 ఆపరేషన్ థియేటర్లో ఇక్కడికి వెళ్ళేవాడు సిగరెట్ కాల్చేవాడు, పక్కకి వెళ్ళేవాడు సిగరెట్ కాల్చేవాడు, పక్కకి వెళ్ళాడు. అన్ని చోట్ల అనస్థీషియా చూసుకుంటూ ఉండు స్మోకింగ్కి అలవాటు పడిపోయాడు. ఇలా నంబర్ ఆఫ్ పేషెంట్స్ని ఆరోగ్యవంతులుగా మార్చండి. వాళ్ళందరూ పెద్ద పెద్ద డాక్టర్లు, సూపర్ స్పెషలిస్టు, బోల్డ్ మంది. అని చేత ముక్కుంటే జలుబు చేస్తుందండి, మనసు ఉంటే మనసు చెప్తుంది. అదే డాక్టరా, ఐఏఎస్ ఆఫీసరా, జిల్లా కలెక్టర్ అని లేదు. కాబట్టి మానసిక జబ్బులు కానీ సెక్స్ జబ్బులు కానీ మీలే మరీ దాచుకోకండి. గ్రో హెల్దీ వెల్దీ వైజ్ యాప్ అని డాక్టర్ క్రాంతికర్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోండి.